ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. ఓం శ్రీ సాయిరాం. మున్ను నడిచిన భాగవత వాహిని శ్రవణమునందు పాండవులు మహాప్రస్థాన నియమమును స్వీకరించి ఏమియు తినక త్రాగక ఉత్తర దిక్కునకు వెడలుట గురించి వినియున్నాము. ఇప్పుడు మరింత శ్రవణం చేద్దాము. శరీరము పడిపోవునంత వరకు ఏ దిక్కునకు చూడక పాండవులు వెళ్ళుచుండిరి. వారి హృదయములలో కృష్ణుని చిత్రము, అతని లీలలు, మాటలు తప్ప మరి ఏ చింతలకు చోటివ్వలేదు. కొంత దూరము ద్రౌపది అనుసరించి అలసిపోయెను. పతులు ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె ప్రార్థించినను తిరిగైనను చూడలేదు. మహాసాధ్వీమణురాలగు ద్రౌపది పతుల వ్రతమును గమనించి ఇక వారికి తనకును చేరిక ఈ దేహములతో తీరినదని నిశ్చయించుకుని దారిలో కూలిపోయింది. శ్యామసుందరుని స్మరించుచు అతనిలో చేరిపోయెను. ఇదే విధముగా పాండవులు కూడాను వనమున నియమానుసారము ప్రయాణములు సలుపుచు ఎవరెవరికి ఏ ఏ స్థానమున అంత్యకాలము ఆసన్నమాయనో ఆయా స్థానములందు పడి ప్రాణములు పరమాత్ముడైన కృష్ణమూర్తిలో చేర్చి దేహములు మట్టిపాలనర్చిరి. కడపటికి పాండవులందరూ కృష్ణనామామృత చింతనతో అమృతత్వమైన ఆత్మలో చేరిపోయారు. ఇప్పుడు భరత వంశ సింహాసనమున పరీక్షిత్ మహారాజు న్యాయపరాయణుడై, ధర్మాత్ముడై, ప్రజావత్సలుడై, ప్రజలకు ప్రాణసమానుడై పరిపాలన కొనసాగించుచుండెను. పరీక్షిత్తుడు ఏ కార్యము తలపెట్టినను మొదలు కృష్ణుని, తన తాతలను తలంచి వారలకు మానసమున నమస్కరించి తన యందుండి సర్వకార్యములు సక్రమమైన మార్గమున నడిపించమని ప్రొద్దున సాయంకాలము ప్రార్థించెడివాడు. ప్రజలకు తాను హృదయముగను, తనకు ప్రజలు దేహ అంగములుగను భావించెడివాడు. అతని రాజ్యమున గాలి సహితము వస్తువులను కదిలించెడిది కాదనియును, అనగా దొంగల భయము కాని మరి ఏమైనా అక్రమ అన్యాయ అనాచారములు కాని జరిగిడివి కావని ప్రఖ్యాతిగాంచెను. అటులు ఏమైనా ఎక్కడైనను కించిత్ జరిగినదని విన్నా మహా కఠినమైన శిక్ష విధించి తిరిగి అట్టివి జరగకుండుటకు తగిన భద్రతలు నియమించెడివాడు. ఈ విధమైన ధర్మ పరిపాలన వలన సకాలమునకు వర్షములు కురియుట, పంటలు సమృద్ధిగా పండుటయు, ప్రజలు సుఖశాంతులై నిర్భీతిపరులై హాయిగా కాలము గడుపుచుండెడివారు. ఈ రీతిగా పరీక్షిత్తు రాజ్య పరిపాలన చేయుచు యుక్త వయస్సుకు రాగా మంత్రులు, కులగురువు ఇంకా కొందరు పెద్దలు చేరి పరీక్షిత్తును ఒక గృహస్థునిగా చేయవలనని స్థిర సంకల్పులై సమయము చూచి చక్రవర్తి దగ్గర విన్నవించి అతని ఒప్పికను అందుకొని తన మామగారైన
ఉత్తరుని చెంతకు బ్రాహ్మణులను పంపిరి. ఇందులకు ఉత్తరుడు కూడాను అమిత ఆనందముతో తన అంగీకారమును లిఖితపూర్వకముగా తెలిపెను. ఇరువురి అంగీకారమును పురస్కరించుకుని ముహూర్తములు నిర్ణయించి పవిత్ర కాలమున పరీక్షిత్తునకు ఉత్తరుని బిడ్డయగు ఇరావతికిని కళ్యాణము అతి వైభవముగా జరిగెను. ఇరావతి మహారాణి, గొప్ప సాధ్వీమణి, సర్వలక్షణ సంపన్న, పతిపరాయణ. ప్రజల బాధలను వినినా తన బాధగా దుఃఖించెడి. పురస్త్రీలతో కలిసిమెలిసి వారల యోగక్షేమములను స్వయముగా తెలుసుకుని పతికి తెలిపి తగిన సహాయములను సదుపాయములను చేయించెడిది. స్త్రీలలో సత్శీల బోధనలు సలుపుటయే కాక అందుకు తగిన భద్రతలను శాసించి సంరక్షించెడిది. ఎట్టివారుచినను ఆదరించి అండ చేర్చెడి నిగర్వి. సహనదేవి, సాక్షాత్ అన్నపూర్ణ అను ఖ్యాతినిగాంచిన గృహలక్ష్మి ఆమె. ఈ పుణ్య దంపతుల పాలనలో స్త్రీ పురుషులు ఎట్టి కొరతయు లేక శాంతి జీవితములు గడుపుచుండ్రి. పరీక్షిత్తు కూడాను యజ్ఞయాగాది క్రతువులను చేయించుచు సర్వదేవతా పూజలు గావించుచు ప్రజలలో భగవత్ విశ్వాసము గాఢముగా నాటుకున్నట్లు చేసేవాడు. వనములందలి తపోనిధులకు, ఋషి పొంగవులకు, వారి వారి సాధనలకు ఎట్టి ఆటంకములు రానీయక తగిన భద్రతలను తానే స్వయముగా చేయించుచుండెడివాడు. ఈ రీతిగా పార్వతీ పరమేశ్వరుల వలె భరతరాజ్యమును పాలించుచుండగా ఇరావతి గర్భము ధరించిన వార్త రాజ్యములో స్త్రీల వలన నలుదిశలా ప్రాకెను. ఈ సంతోష వార్త విన్న ప్రజలు ఆనందోద్రేకులై తమ చక్రవర్తికి సర్వ సద్గుణ సంపన్నుడు, ధర్మనిష్ఠా గరిష్ఠుడు, పూర్ణ ఆయుష్కుడు అగు పుత్రుడు కావాలనని నిత్యము వారి వారి గృహములందు ప్రార్థనలు సలుపుచుండెడివారు. ఆనాటి ప్రజల ప్రేమ రాజుపై అంత తీవ్రముగా నుండెడిది. తమ తమ క్షేమములు కూడాను తాము కోరక రాజు క్షేమమే తమ క్షేమముగా తలంచెడివారు. రాజును కన్నులలో పెట్టుకొని కాచిడివారు. ప్రజలకు తనపైనున్న ప్రేమను, విశ్వాసమును చూచి పరీక్షిత్తు ఆనంద బాష్పములు రాల్చుచూ, ఇది అంతయు తన పరిపాలనా ప్రభావము కాదు, నా తాతల ప్రేమ ప్రసాదము, కృష్ణ భగవానుని అనుగ్రహ రసము అని తనలో తాను ఆనందించుచు తాను కూడాను ప్రజల యోగక్షేమములో ఏమాత్రమును అలక్ష్యమును కాని అహంకారము కాని చూపి ఎరుగుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూచెడివాడు. రాజు యొక్కయు ప్రజల యొక్కయు సంబంధము ఇట్టి పవిత్ర చరిత్రగా దినదినాభివృద్ధి గాంచి పరీక్షిత్తు రాజ్యము వైకుంఠమును సహితము వద్దను రీతిగా ఖ్యాతి గాంచుచుండగా ఒక సుముహూర్తమున మహారాణి గారైన ఇరావతి సుపుత్రుని కన్నదన్న వార్త రాజ్యమంతయు తెలిసి తపస్సులు, మహారుషులు,
పండితులు శుభవార్తలు విని శుభ సందేశములు పంపి రాజును దీవించి రాజ్యమునకు నూతన వెలుగు ఒకటి పొందగలిగితమని ఆ జన్మ నక్షత్రమును చూచి తండ్రికి సత్కీర్తిని సంపాదించి ప్రజల మన్ననను పొందగలడను విషయము వేనోళ్ల కొనియాడిరి. బ్రాహ్మణులను పిలిపించి నామకరణ సుముహూర్తమును ఏర్పరిచి పెద్దల సమక్షమున ఆ బాలునకు జనమేజయుడు అను నామకరణమును అత్యంత వైభవముగా జరిపిరి. వచ్చిన బ్రాహ్మణులకును సుమంగళులకును కృపనుని ఆజ్ఞానుసారము దాన ధర్మములు చేసెను. సంతర్పణలు సలిపెను. గోవులను సువర్ణ ఆభరణములతో దానము చేసెను. చక్రవర్తి అయిన ధర్మరాజు మహాప్రస్థానమునకు వెళ్ళినప్పుడు పసిపాపడైన పరీక్షిత్తును తమ కులగురువులైన కృపాచార్యుల వారికి అప్పగించుటచే అన్ని కార్యములు ఆచార్యుల వారి అనుమతిని పొందియే పరీక్షిత్ మహారాజు పాలన సాగుచుండెను. వేదజ్ఞులకు బ్రాహ్మణుల సమ్మతి లేక మహారాజు ఏ చిన్న కార్యమును తలపెట్టేవాడు కాదు. అందువలననే రాజ్యమందలి మునులు మహారుషులు రాజు క్షేమమును హృదయములందు కోరుచూ మధ్య మధ్య మహారాజునకు శుభ సందేశములు పంపుచూ రాజ్య ప్రజల సుఖశాంతులను రాజు యొక్క మాతృ వాత్సల్యమును కొనియాడుచుండెడివారు. అట్టి పెద్దల అనుగ్రహ బలము చేతను గురువుల ఆదేశానుసారముగను భగవంతుని కరుణా కటాక్షముల వలనను భూమిలోని సమస్త రాజులను జయించగలిగెను. దిగ్విజయ యాత్ర తదనంతరము గంగాతీరమున ముచ్చటగా 3 అశ్వమేధ యాగములు అనర్చెను. వీటి వలన పరీక్షిత్ మహారాజు యొక్క కీర్తి కేవలము భరతరాజ్యమునందే కాక సమస్త భూమండలము వ్యాపించెను. అతనిని భరతవంశ తిలకుడని వేనోళ్ల కొనియాడిరి. అతని పరిపాలనలో తనకు అధీనుడు కాని రాజు ఒక్కడునూ లేకపోయెను. సమస్త భూమండలమునందలి రాజులు అతని ఆజ్ఞను శిరసాధరించి పాలించుచుండిరి. ఈ కారణముల చేత పరీక్షిత్ మహారాజు ఎవ్వరితోనూ యుద్ధము చేయవలసిన అవసరము కాని జయించవలనను తలంపు కాని ఉండేది కాదు. ఈ రీతిగా సమస్త భూమండలములు విచ్చలవిడిగా సంచరించదొడగెను. అయితే మధ్య మధ్య కలి ప్రతాపములు చూచుచూ వాటిపై దాడి చేసి జయించుచు అనేక రీతుల కలిని తరుముటకు ప్రయత్నించుచుండెడివాడు. పరీక్షిత్ మహారాజు ఎచ్చటికి వెళ్ళినను తమ పూర్వజ్ఞుల యొక్క కీర్తిని వినుచు ఎచ్చటెచ్చట ఏ ఏ సందర్భములందు తమ తాతలను అవ్వలను కృష్ణుడు ఎటుల కాపాడెనో ఆ విషయములు వినుచు ఆనంద బాష్పములు రాల్చుచు పరమాత్మతో అట్టి సన్నిహితమును అనుభవించు ప్రాప్తి లేకపోయేనని కొంత చింతించేడువాడు. కలి తమ రాజ్యములో ప్రవేశించి కొన్ని ధర్మ విరుద్ధమైన కర్మలను చేయించుచున్నదన్న వార్త విని
దానిని ఏ రీతిగా తరుమవలనను యోచనలో మునిగి కడకు అది ప్రవేశించు స్థానములు ఎట్టివని పసిగట్టి అట్టి స్థానములు లేకుండా కలి ప్రవేశమునకు అవకాశము ఏర్పరచుకుండుటకై కొన్ని ప్రత్యేక చట్టములను భద్రముగా నియమించుట మొదలగు కార్యములు మంత్రులతో కుల గురువులతో సంప్రదించుచుండెడివాడు. ప్రజలలో ధర్మ విరుద్ధమైన భావములు హృదయమున తల ఎత్తిన కదా కలి ఆ స్థానమున ప్రవేశించును అని మంత్రులు అనినప్పుడు పరీక్షిత్ మహారాజు ఈ విషయము అంత సమ్మతమైనది కాదు. కలి ప్రవేశించిన తదుపరి నా రాజ్యమందలి ప్రజల హృదయములందు ధర్మ విరుద్ధమైన భావములు మొలకెత్తును. ప్రజల దోషములు ఇందులో ఏమాత్రమునూ లేవు. యథా రాజా తథా ప్రజా. కలి ప్రవేశమునకు రాజు అసమర్థత, ఆత్మవిశ్వాస లోపము, దైవానుగ్రహ శక్తి లేకపోవుట, ఈ మూడు చేరి కలికి ద్వారములు తెరువబడుచున్నవి. ఈ మూడు లోపములు లేకున్నా కలి ప్రవేశించియు అతను ఎవ్వరిని వశము చేసుకొనలేడు. కాన రాజ్యమున ఆత్మవిశ్వాసమును, సక్రమ పరిపాలనమును, భగవదనుగ్రహ ప్రసాదమును అందించుటకు తగిన తీవ్ర చర్యలను తీసుకొనవలనని తానే స్వయముగా మంత్రులతో చేరి రాజ్యమంతయు రాత్రింబగలు కలిని తరిమివేయుటకు, అనగా అన్యాయ, అక్రమ, అనాచార, అసత్య హింసలను లేకుండా చేయుటకు తగిన రీతులు, నిబంధనలను నియమించుచు కడకు భద్రాశ్వ, కేతుమాల, భరత, ఉత్తరకురు, కింపురుషాది దేశముల యాత్రలు దిగ్విజయముగా గావించెను. పరీక్షిత్ మహారాజు ఏ దేశమునకు వెళ్ళినను ఆయా దేశపు రాజులను, మహారాజులను అతనిని హృదయపూర్వకముగా తమ తమ హోదాలకు తగినట్లు సైనిక వందనములు సహితము అర్పించి తమ తమ సహాయము ఏ రీతిగా కావలనను సర్వవేళలందు సంసిద్ధులమనే రాజునకు విన్నవించెడివారు. రాజు కూడాను తమ సహాయము ఏమాత్రము తనకు అవసరము లేదనియు, తమ తమ రాజ్యములలో ప్రజలకు సుఖశాంతులను అందించి వేద, గో, బ్రాహ్మణ స్త్రీల రక్షణను ప్రధాన లక్ష్యముగా భావించి దైవారాధనలు సెలుపవలనని మాత్రము ఆదేశము అందించెడివాడు. అదే తనకు చేయు అమోఘమైన సహాయమని సంతసించెడివాడు. కొన్ని ప్రధాన రాజ్యములందు పరీక్షిత్ మహారాజు తన పూర్వజుల కీర్తిని, గానములను గావించెడివారు. పాండవులకు సంబంధించిన కథలను చెప్పుచుండెడివారు. కృష్ణుడు పాండవులను ఎట్టి కృపతో చూచెడివాడో, పాండవులు కృష్ణుని ఎంత భక్తి విశ్వాసములతో కొలచెడివారో అని మరింత భావోద్రేకులై చెప్పుకొనుచుండెడివారు. కృష్ణార్జునుల వేషములు వేసియు మధ్య మధ్య కృష్ణ పరమాత్మ చేయు నటన నాటక రీతులలో ప్రదర్శించెడివారు. ఇవి అన్నియు చూచుచున్న పరీక్షిత్తుడు తనకు తెలియకనే అశ్రువులు రాల్చెడివాడు. సూత మాగధ వందీ జనములను
కథకులను మహారాజుకు కృష్ణ పాండవుల కథలు శ్రవణము చేయుట మిక్కిలి ఇష్టమని తలంచి కనిపెట్టి మిగతా కథలకు స్వస్తి చెప్పి ఎక్కడకు వెళ్ళినను ఈ విధమైన కథా కాలక్షేపములే జరుపదొచ్చిరి. మహారాజు కేవలము విని అంత మాత్రముతో ఆనందించుటయే కాక అవి సంపూర్ణ సత్యములని మంత్రులతో గురువులతో విని మరింత గాఢమైన విశ్వాసముతో శ్రవణము చేయుచు గానము సల్పువారలను ఎంతో స్నేహభావముతో చూచుచు తగిన బహుమానములను అందించి వెళ్ళుచుండెడవాడు. ఈ విధముగా పరీక్షిత్ మహారాజుకు కృష్ణ గానామృతమన్న ప్రాణముగా గ్రోలెడివాడని దేశమంతయు వ్యాపించి కృష్ణ పరమాత్మను పాండవులు స్వయముగా చూచి కలిసి వారితో కలిసిమెలిసిన వారులను పరీక్షిత్తు చూడ ఉవ్విళ్ళూరుచు దారులందు కాచుకొని ఉండేవారు. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.